కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం గురువు దశమ స్థానంలో ఉన్నాడు. జూన్ 2వ తేదీ నుంచి ఏకాదశంలోకి మారుతాడు. అయితే లాభస్థానంలో గురువు మంచివాడే కదా, మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ శని రాహు యొక్క ఎనర్జీతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరలా అదే గురువు ఈ సంవత్సరం 3 రాశులు మారుతున్నాడు కాబట్టి మిథునం నుంచి కర్కాటకము, కర్కాటకం నుంచి సింహరాశి అంటే మీకు 12వ స్థానంలోకి నవంబర్ 1వ తేదీకి వస్తూ ఆ నవంబర్ 1 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు గురుకేతువులు కూడా కలిసి ఉంటారు. దీనివల్ల కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే మీకు దశమ స్థానం నుంచి ఏకాదశంలోకి వస్తున్నాడో, మీరేంటంటే కేవలం ఉద్యోగం ఒక్కటే కాదు, ఏదైనా వ్యాపార రంగాల్లో కూడా వెళ్ళాలి అనే దాంట్లో కొంతమందితో పరిచయాలు ఏర్పడటము, కొన్ని అగ్రిమెంట్స్ చేయడము, కొన్ని కలయికలు అనేవి జరగనున్నాయి. కాకపోతే ఇదివరకే వ్యాపారం చేసేటువంటి వారికి, కన్యాలగ్నం వారికి ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైనా ఒక పని చేయాలంటే చూసి నేర్చేసుకునేటువంటి టాలెంట్ ఉంటుంది మీకు. అంటే చూసి ఏదైనా సరే చేసేయగలరు, నేను చేయలేననేటువంటిది ఉండదు ఎప్పుడు కూడా కన్యాలగ్నం వారికి. అయితే ఎప్పుడైతే ఈ గురువు ఏకాదశంలోకి వచ్చాడో వ్యాపార అభివృద్ధి ఇస్తూ, అయితే మీరు రాహు శని ఎనర్జీతో ఉన్నాడు కాబట్టి కొంత వ్యాపారంలో కొన్ని డిస్ప్యూట్స్, కొంత గందరగోళం కూడా ఉంటుంది. ఒకవైపు లాభాలు ఉంటూ ఇబ్బంది కూడా ఉంటుంది. ఎలా అంటే మనం కారులో వెళ్తున్నాం కానీ కారు రోడ్డు బాగాలేదనుకోండి, గతకాల రోడ్డు మీద ప్రయాణం లాగా ఉంటుంది అన్నమాట. కొంతవరకు చెప్పాలంటే గమ్యము చేరుకుంటాము కానీ ప్రయాణం అలా ఉంటుంది. అయితే దీని యొక్క ప్రభావం తగ్గాలి, మనకి కొంచెం మనకి సానుకూలంగా కలగాలి, చేసే ప్రయత్నాలు కానీ చేసే పనులన్నీ కూడా అని అనుకుంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, వివాహం కోసం చేసే ప్రయత్నం, ఎందుకంటే 7వ స్థానంలో శని ఉంటూ దాని మీద గురు దృష్టి వస్తుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ 5వ స్థానం మీద గురువు చూస్తూ 7వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా కొన్ని కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. అయితే ఎప్పుడైతే ఈ గురువు నవంబర్ 1వ తేదీ నుంచి కేతువుని కలుస్తాడో, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే కొంతమంది చూడండి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ అయిపోయిందని అంటూ ఉంటాం. మీకు 12వ స్థానంలో కేతు ఉన్నందుకు రకరకాల వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేకపోతే అధిక ఖర్చులైనటువంటిది కొంతవరకు నవంబర్ 1వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు వస్తున్నాడో కొంత మీకు రిలీఫ్ అనేటువంటిది ఇస్తాడు అక్కడ ప్రధానంగా. అలాగే కొంత రుణం లభించడానికి కూడా స్కోప్ పెరుగుతుంది నవంబర్ 1 నుంచి. ఆ 45 రోజుల పాటు రుణం లభించడము, కొంచెం ఇలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాకపోతే రాహు 6లో ఉన్నందుకు కొంచెం శత్రుపై జయం కూడా ఉంటుంది. అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ గురువు కర్కాటక రాశిలోకి సింహరాశిలోకి అంటే ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే బాగా ఫాస్ట్గా మారుతున్నందుకు ఏమిటి దీని యొక్క ఫలితం ఏమిటి అంటే, ఎప్పుడైనా గురువు గనక ఇలా మారినప్పుడు కొన్ని దేశాల నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి వలసలు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జీవుడు జీవకారకుడు గురువు. అందుకని ఏంటి దాని ప్రభావం ఏప్రిల్ మే నుంచే ఉంటుంది, జూన్ దాకా వెయిట్ చేయగల. మే నుంచే కొన్ని ప్రదేశాల నుంచి కొన్ని వేల సంఖ్యలో జనాలు మారిపోవడం జరుగుతుంది, దేశకాల పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. రెండవది నీటి మూలంగా వచ్చే వైరస్లు, అంటే నీరు వల్ల వచ్చింది, సముద్రంలో పుట్టింది, లేకపోతే చెరువుల్లో పుట్టింది, నదుల్లో పుట్టింది అంటూ ఉంటారు. అటువంటి వైరసెస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏమండి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కదా మంచిదే కదా అనుకుంటారు, అది నిజమే. కానీ గురువు యొక్క స్వరూపం ఎలా ఉంది అనేటువంటి చూడాలి. జీవకారకుడైనటువంటి గురువు యొక్క రాశుల్లో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, శని సహజంగానే రోగకారకుడు. ఇక్కడ ఏంటంటే ఒక జలరాశిలో ఉండేటువంటి అర్ధ జలరాశి అంటారు కుంభం, ఆ కుంభరాశిలో రాహు ఉంటూ ఆ యొక్క గురువు ఏమవుతున్నాడు, కుంభరాశిలో రాహు ఉంటూ ఆ రాశ్యాధిపతి అయిన శని మీనంలో ఉంటూ మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు కర్కాటకం లాంటి జలరాశిలో కూర్చుంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, నీటి ప్రయాణాల వల్ల, నీరు వల్ల, జల సంబంధించిన వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంత ఎండాకాలంలో కూడా విపరీతమైన ఎండలో ఒకవైపు వస్తూ విపరీతమైన వర్షాలు కూడా ఇస్తుంది.
అసలు ఏమిటి ఇంత ఎండ వస్తున్నప్పుడు ఇంత వర్షం వస్తుందని అనుకోము. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక మే 11, 12 నుంచి కుజుడు కూడా మారుతున్నాడు ఒకవైపు మనకి. కుజుడు ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడో మరలా కొంచెం మళ్ళీ యుద్ధ సంబంధించినటువంటివి తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క గోచారంలో మనకి మేధిని జ్యోతిష్యం అని ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. మేధిని జ్యోతిష్యంలో గురువు గనక 3 రాసులు మారితే, అందులో మిథునంలో ఉండేటువంటి గురువు ఇప్పుడు కర్కాటకంలోకి వస్తున్నాడు. మరలా ఒక 4-5 నెలల్లో, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఒక 6 నెలల్లో 5 నెలలు దాటి 6వ నెలలు రాగానే మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వక్రించి అక్కడ ఒక నెలన్నర నుండి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే వలసలు వెళ్ళడం కానీ, నీటి మూలంగా ప్రమాదము, సింహంలోకి వెళ్ళినప్పుడు అగ్ని మూలంగా ప్రమాదము, వాహన ప్రమాదాలు పెరుగుతాయి. చరరాశుల్లోకి కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు ఎక్కువ వాహన ప్రమాదాలను ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వాహనాల మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించండి. నిద్ర వస్తుందా పక్కగా ఆపుకోండి, లేనట్లయితే ఇంత ప్రయాణం నేను చేయలేదనుకుంటే ఎక్కడ స్టే అయిపోండి. ఎక్కువ అతివేగం అనేటువంటిది పనికిరాదు. ఇవి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మరి నీటి మూలంగా రోగాలు వచ్చేటువంటి కాంబినేషన్స్లో గురువు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇంట్లో నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీటినే వాడండి. దాని ద్వారా రోగం ఏ రూపంలో అయితే రాబోతుందో ఆ రూపాన్ని మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఆ రకంగా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క రాశివారు ప్రధానంగా, అంటే ఈ అన్ని రాసుల వారికి నేను చెప్పబోయేది, అన్ని రాసుల వారు కూడా ఏదైనా ఒక కొత్త కోర్సెస్ ఉంటుంటాయి. కొత్త కోర్స్ కోసం ఇక్కడ డబ్బులు కట్టామండి, అయ్యో ఆ తర్వాత ఫ్రాడ్ అని తెలిసిందండి అంటూ ఉంటాం. కాబట్టి ఏంటి, ఈ ఆన్లైన్ మోసాలు పెరగడం. మీరు గమనిస్తే కనుక ఈ గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు దొంగ బంగారం బయటపడుతూ ఉంటుంది. అయ్యో ఇదంతా ఫ్రాడ్ అంట, అయ్యో మనం ఇలా అనుకున్నాము. ఎందుకంటే రేట్లు పెరగడం తరగడం అనేది సంవత్సరం అంతా ఉంటుందని చెప్పాను నేను. విపరీతంగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే షేర్ మార్కెట్లో బాగా ఆడితేరినటువంటి వారికి ఈ గేమ్ కనుక బాగా అర్థమైతే కరెక్ట్గా తగ్గినప్పుడు మనీ పెరిగినప్పుడు అమ్మేస్తూ ఉంటారు. అంటే ఒక ధనం సంపాదించుకోవడానికి మంచి మార్గమే, కానీ అప్పులు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ప్రధానంగా ఈ గురువు ప్రధానంగా ఏంటంటే, గురువు యొక్క ప్రభావం మీకు తగ్గాలి అంటే పరిహారం ఏం చేసుకోవాలి? ఇక్కడ గురువు యొక్క ప్రభావాన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్లేటువంటి గ్రహాలు శని రాహువులు అయ్యారు. కాబట్టి శనికి రాహుకి ప్రధానంగా దీపారాధన చేయండి. నువ్వుల నూనె ఆలయాల్లో దానంగా, అంటే మీరు ఇస్తూ ఉంటారు కదా దీపారాధన కోసమనో వంటల కోసమనో, అలా నువ్వుల నూనె ఇవ్వండి. నువ్వులతో చేసినటువంటి 4 ఉండలు లాంటివి మనకి తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. లేదా నువ్వుల ఉండలు, ఎన్నో ఉండలు తయారు చేసి వాటిని ఎక్కడైనా ఆలయంలో వచ్చి స్త్రీలకు పంచిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీ కనుక నువ్వులు ఉండ తిన్నట్లయితే ప్రెగ్నెన్సీ విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి అలా వారికి మాత్రం పంచిపెట్టకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గురువు ఒక రకంగా చెప్పాలంటే కొంత గ్రోత్ కూడా ఇస్తాడు కొన్ని విషయాలకి. విద్యారంగం సంబంధించిన విషయంలో గ్రోత్ అనుకోండి, లేనట్లయితే కొన్ని అంశాల్లో మంచి గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరైనా సరే గతంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, మళ్ళీ నేను అది ఆన్లైన్ త్రూగా కంప్లీట్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కంప్లీట్ పాజిటివ్ ఫలితాలు ఇస్తారు ఇక్కడ. కాకపోతే కాస్త అధిక వర్షాలు, అధిక జలము, సునామీలు లాంటివి రావడం, నదులు ఆనకట్టలు కొన్ని కట్టవడం, తెగడం, ఒక్కోసారి మనం చూడండి విపరీతమైన వర్షం వల్ల ఆ మధ్య ఒకసారి విజయవాడలో ఒక రకమైన వర్షపాతం వచ్చేసింది. అసలు వీధులన్నీ నిండిపోయాయి. ఇలాంటి ఇవి కూడా ఉంటాయి జల సంబంధంగా. కాబట్టి జల ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎత్తు ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలర్ట్గా ఉండండి. అంటే ఏదైనా ఎప్పుడైనా సరే సడన్గా పెద్ద వర్షం వస్తే వెంటనే మీరు అక్కడి నుంచి మీ విలువైన వస్తువులతో పాటు మీరు బయటికి ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడానికి అలర్ట్గా ఉండండి నా మాట విని. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సముద్ర తీరాల్లో సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేవారు, నదుల్లో చేపలు పట్టడానికి వెళ్ళేవారు ఎక్కువ వర్షం పడుతుందని ఏమాత్రం అనిపించినా కొంచెం ఆ సమయాల్లో అవాయిడ్ చేయండి దయచేసి. బంగారం కొనేటప్పుడు నాణ్యత గల బంగారం కొంటున్నామా లేదా అనేటువంటిది, ఈ గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా
మీరు చెక్ చేసుకొని వెళ్ళవలసింది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు అందరూ కూడా చేయవలసింది చండీ పారాయణము, దుర్గా సప్తశతి ఇవి కనుక చేసినట్లయితే గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు చక్కగా వస్తాయి. శ్రీమాత్రే నమః.